ఇప్పుడు మనం తిరుపతి లడ్డు చూస్తున్నాం సార్. తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ యాడ్ చేశారని చెప్పి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది న్యూస్ మనకి. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది ఒక తిరుపతి లడ్డు గురించి ఇంత చర్చ జరుగుతూ ఉంది. అందులో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయి, అది మంచిది కాదు, భక్తుల మనోభావాలకి దెబ్బతీయటం జరిగింది. ఒక పాలక వర్గం వాళ్ళు చీప్గా వస్తుంది కదా అని కొని డబ్బులు మిగిల్చారు. చీప్గా వస్తుంది కదా అని తీసుకొని ఆదా చేశారు డబ్బులు. వాట్ ఎవర్ ఈజ్ ద వర్షన్. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఇది డబ్బుల గురించి, ఎకానమీ గురించి చేసిన పనులు కావు. ప్రపంచానికి అట్లా కనపడుతూ ఉంది. ఇది డబ్బులకు సంబంధించిన విషయం కాదు. ఒక చిన్న విషయం చెప్తా, ఎందుకు నేను ఈ మాట అంటున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇదివరకు పురాణ కాలాలలో వీళ్ళు యజ్ఞాలు, హోమాలు, క్రతువులు అనేక రకాలు చేస్తారు. చేసినప్పుడు అందులో రకరకాల పువ్వులు, పళ్ళు, రకరకాల జాతి పత్రాలు, ఏవేవో ఇవన్నీ వేస్తారు. అన్ని వెజిటేరియన్ థింగ్స్. వీటిని వేసేసిన తర్వాత ఏమిటి, ఆ అగ్నిలో వీటన్నింటినీ సమర్పించటం. అది సమర్పించటం వలన అవన్నీ అగ్నిలో దగ్ధమైపోయి ఆ సారము హవిస్సు రూపములో ధూపంగా బయటకు వస్తుంది పైకి. దీనివలన వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గింపబడుతుంది. అది ఒక పార్ట్. దానిలో నుంచి వచ్చే సుగంధాలు కానివ్వండి, ఏవైనా మనము పీల్చుకోవటం వల్ల లంగ్స్ క్లియర్ అవుతాయి. లంగ్స్లో ఉండేటటువంటి మాలిన్యాలు ఇవన్నీ ఏమన్నా ఉంటే పోతాయి. ఆరోగ్యం నెలకొంటుంది. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా. అందులో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇవి భౌతికంగా మనకి కనిపించేవి. పురాణాల అంటే వాళ్ళు చేసిన ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిన అమూల్యమైన విషయాలు కావచ్చు. దీన్నంతా కూడా దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు గ్రహిస్తాడు అగ్నిదేవుడి నుంచి. ఈ సారం అందులో వేసిన అన్ని తినుబండారాల యొక్క సారము అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడేవుడు దేవతల రాజు. ఆయన పనేంటి, అడ్మినిస్ట్రేషన్. ఈ హవిస్సు అంటారు దీన్ని. ఈ హవిస్సునంతా తీసుకెళ్ళి అందరు దేవతలకి పంచుతారు ఆయన. దేవతలందరూ వాటిని పొందుతారు. పొందటం వల్ల వాళ్ళకి పుష్టి కలుగుతుంది. పుష్టి అంటే ఆరోగ్యము, బలము. ఎవరికైనా తింటేనే కదా బలం వచ్చేది, శక్తి కలిగేది. వాళ్ళు ఏం తింటారు, ఇవి వాళ్ళు స్వీకరించేది. అక్కడ ప్రసాదం పెడతాము, హారతి ఇస్తాము, అగరబత్తులు చూపెడతాము. అలా ప్రసాదం అట్లాగే ఉంటుంది. బట్ ఇది స్వీకరింపబడుతుంది. ఆ స్వీకరించే ప్రక్రియ వేరే, అది అక్కడే ఉంటుంది. కానీ దీని ప్రసాదం మాత్రం వాళ్ళు స్వీకరిస్తారు. ఇదివరకు ఇట్లాంటి హోమాలు, క్రతువులు ఏవేమైనా చేసినట్లయితే ఒక వర్గము, సమాజంలో ఒక వర్గం వాళ్ళని రాక్షసులు అన్నారు. వాళ్ళు వచ్చేసి దీంట్లో వేయకూడని నాన్ వెజిటేరియన్ థింగ్స్ అన్నీ వేసేవాళ్ళు. అది పనికి రాకుండా పోతుంది. యాగం ధ్వంసం అయిపోయినట్టే. ఒకానొకప్పుడు విశ్వామిత్రుడు ఇట్లాంటి యాగము తలపెట్టి కొన్ని ఇట్లాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రాముణ్ణి తన వెంట పంపమంటాడు యాగరక్షణ కోసం. ఇక దశరథుడు వద్దంటాడు, బతిమాలుకుంటాడు. అవన్నీ వినరాయన. రాముణ్ణి, లక్ష్మణుని తీసుకొని యాగశాలకు వెళ్తారు. అక్కడ యాగము చుట్టూ రామలక్ష్మణులు కాపలా ఉంటారు. పైనుండి రక్తము, మాంసము ఇవన్నీ కూడా మారీచ, సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు తెచ్చి యజ్ఞగుండంలో వేస్తూ ఉంటారు పైనుండి. అంటే దాన్ని లిటరల్గా అర్థం అవటానికి కాను వీళ్ళు ఏదో బాణాల పరంపర పైన ఒక ఛత్రంలాగా సృష్టించి
అవి ఇందులో పడకుండా చూస్తారని ఒక లిటరరీ రిప్రజెంటేషన్గా చూపెడతారు. కానీ రామలక్ష్మణులు ఏం చేస్తారంటే ఈ మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు యజ్ఞాన్ని ఈ విధమైన పదార్థాలతో భగ్నం చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని ఒకరిని చంపేస్తాడు, ఒకరిని దూరంగా తరిమేస్తారు. మారీచుడిని సుబాహుడిని చంపేస్తాడు, మారీచుడిని దూరంగా తరిమేస్తాడు. ఇట్లాంటివి జరిగితే యాగము భగ్నమైనప్పుడు ఇందులో వేసింది ఏది కూడా దేవతలు స్వీకరించరు. స్వీకరించకపోవటం వల్ల ఏమవుతుంది, యజ్ఞాలు యాగాలు రాకుండా కంటిన్యూగా ఇట్లాంటి భగ్నాలు చేస్తూ ఉంటే దేవతలకి అందవలసినటువంటి ఆహారం అందదు. వాళ్ళు నీరసించిపోతారు, శుష్కించిపోతారు. వాళ్ళ బలం చూసుకొని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి వీళ్ళ మీద ఆరాధన భావం కానీ నమ్మకం కానీ తగ్గిపోతుంది. అది యాక్చువల్గా వాళ్ళ ఎజెండా. ఎవరిది? రాక్షస. ఇక్కడ ఒక విషయం చూడండి, తిరుపతిలో లడ్డు నెయ్యి ధర తక్కువ కొన్నారు, డబ్బులు మిగిలినాయి, లేకపోతే ఇంకేదో అయింది. ఎవరికండి దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఆయనకు వచ్చే కోట్ల ఆదాయంలో ఇది ఎంత అండి? పోనీ ఎవరైనా 4 డబ్బులు వెనకేసుకున్నారనుకున్నాను. ఈ రోజుల్లో వీళ్ళు ఇంతింత సంపాదన చేస్తున్నారంటే ఇట్ ఈజ్ నథింగ్. ఈ నెయ్యి అమ్మటం వల్ల వచ్చిన డబ్బులు అన్నది చాలా చిన్న ఇది, దీనికోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఒక్క తిరుపతిలోనే చేస్తున్నారా అంటే అది లేదు. ఇప్పుడు కాళహస్తిలో కూడా ఇటువంటి కమిటీ ఒకటి ఏర్పాటైంది, అక్కడ కూడా ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇట్లా అనేక టెంపుల్స్లో దీని మీద ఒక అధ్యయనం మొదలైంది. అన్నీ ఇట్లాగే అడల్ట్రేషన్ అయి ఉన్నాయా, ఇటువంటిదే మనం దేవునికి సమర్పిస్తున్నామా అని. ఇది ఒక భాగం. మీరు ఎక్కడైనా ఏ టెంపుల్ దగ్గరికైనా పోయి చూడండి, అక్కడ పూలు అమ్మేవాళ్ళు, దండలు అమ్మేవాళ్ళు, పూజా వస్తువులు అమ్మేవాళ్ళు వీళ్ళు ఉంటారు. చాలా టెంపుల్స్లో మనము హిందువులు కాని వాళ్ళు ఇవన్నీ చేస్తుంటూ కనపడతాయి. ఈ పువ్వులు అమ్మేవాళ్ళు, టెంకాయలు అమ్మేవాళ్ళు, అక్కడ పళ్ళు అమ్మేవాళ్ళు, ఎన్నో వీడియోస్లో మనం చూస్తున్నాం. వీటన్నింటినీ కూడా ఎంగిలి చేసి అమ్ముతున్నారు. దాన్ని మనం తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పణ చేస్తాం. ఇవన్నీ ఇంత అపవిత్రమైనప్పుడు వీటిని మనం సమర్పించినా కూడా అక్కడ స్వీకరింపబడదు. సో ఇక్కడ ఏమిటి అంటే డబ్బు కోసము కాదు, అక్కడ నైవేద్యము స్వీకరింపబడకూడదు. దిస్ ఈజ్ ద అజెండా త్రూఅవుట్ ది వరల్డ్, నాట్ ఎట్ తిరుపతి అలోన్. ఇంత పెద్ద అజెండాతో ఒక పని జరుగుతూ ఉంది, దీన్ని ఎవరు గమనించటం లేదు.